ఇప్పుడు నేను ఐసిఐసిఐ బ్యాంక్లో వర్క్ చేస్తున్నాను డిప్యూటీ మేనేజర్ లాగా. నాకు బ్యాంకింగ్ జాబ్ వద్దు, నాకు ఫైనాన్స్లోకి వెళ్దామని ఎప్పటి నుంచో ట్రై చేస్తాను అనమాట. సీరియస్గా నేను ఇప్పుడు నాకు మేలో ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చిన తర్వాత నుంచి నేను సీరియస్గా ట్రై చేస్తున్నాను అనమాట. చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. కొంతమంది ఏమన్నారంటే ఇంటర్వ్యూస్లో మీరు ఆల్రెడీ డెప్యూటీ మేనేజర్ కదా, మా దాంట్లో మీరు ఆల్రెడీ హై క్వాలిఫైడ్ అని కొంతమంది రిజెక్ట్ చేశారు. కొంతమంది ఏమో మాకు కావాలంటే ఇంకా మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉండాలి, అది పెంచుకొని రండి అని అన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా నాకు రిజెక్టే చేస్తున్నారు అనమాట. నాకు చాలా కోపం వచ్చింది దేవుడి మీద కూడా. అంటే ఎందుకు నేను అడుగుతుంది జాబ్ చేంజే కదా, నేను అడిగిన నాకు ఎందుకు ఇవ్వ అంటే చిన్నప్పటి నుంచి నేను ఏది అడిగినా నాకు క్వైట్ ఆపోజిట్ ఇస్తాడనమాట. అది నాకు అది ఉండిపోయింది. అది ఎందుకు నేను అడిగిన దానికి ఎందుకు ఇవ్వవు, ఎప్పుడు ఎందుకు క్వైట్ ఆపోజిట్ ఇస్తావు అనేసి నేను అట్లా కొన్ని రోజులు అంటే జస్ట్ ప్రేయర్ చేస్తాను అంతే. నార్మల్గా సీరియస్గా ఏం ప్రార్థన చేస్తాను, జస్ట్ అలవాటు అయిపోయింది కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకోవాలి, ఈవినింగ్ ప్రేయర్ చేసుకోవాలి. అలా మాకు అలవాటు అయిపోయింది కాబట్టి అలవాట్లో ఏదో చేసుకుంటాను. అంటే వాళ్ళని బ్లెస్ వీళ్ళని బ్లెస్ ఏం చెప్తాను, కానీ సీరియస్గా నా జాబ్ నుంచి అడగడం మానేసాను అనమాట. తర్వాత ఏమైందంటే మధ్యలో నేను మెట్రోలో వెళ్తాను కదా, ఫోన్ వాడకూడదు అని నేను డిసైడ్ అయ్యాను అనమాట. ఇన్స్టాగ్రామ్ అవి వాడకూడదు అనేసి నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను అనమాట. ఆ బుక్స్లో ఏమైందంటే మనము దేవుణ్ణి ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటాము, మనము దేవుడిని పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి ఏది చేసినా కూడా మంచి కోసం చేస్తాడు, అది మనకు అర్థం కాదు. మనం ఎప్పుడు దేవుడు నాకు ఇచ్చేసాడు, దేవుడు నాకు అది చేయలేదు అని ఎప్పుడు మనం దేవుడిని పాయింట్అవుట్ చేస్తామో అలా చేయకూడదు. ఫస్ట్ మీరు దేవుడిని అర్థం చేసుకుంటే దేవుడు మన కోసమే కదా తన కుమారుని పంపించింది లోకానికి. ఆయన కుమారుణ్ణి మనకి ఇచ్చారు కదా, నీకు కావాల్సిన చిన్న జాబ్స్ అవన్నీ ఎందుకు ఇవ్వరు? ఫస్ట్ దేవుడిని అర్థం చేసుకోవడం మీరు మంచిగా అర్థం చేసుకోండి. దేవుడు ఏం చేసినా అది మీ మంచి కోసమే చేస్తాడు అన్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు పెట్టుకోండి అని ఉందన్నమాట. సో నేను అది డిసైడ్ అయ్యాను, ఓకే సరే లెట్స్ ట్రై దిస్ అనేసి నేనేం చేశాను, సరే నీ వాళ్ళ నుంచి నేను పాజిటివ్గానే అనుకుంటా. లైక్ ఏది చేసినా దేవుడు నా మంచి కోసమే చేస్తాడు అని అలా పాజిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. నాకు వచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర రాసుకున్నాను. ఓకే నాకు ఇది ఇస్తాను కదా అన్నీ నేను వాగ్దానం తీసుకొని స్టార్ట్ చేశాను అనమాట. దాని గురించి ప్రేయర్ చేయడం స్టార్ట్ చేశాను. రోజు మార్నింగ్ లేవగానే అది నేను ప్రేయర్ చేస్తాను. నాకు వచ్చిన వాగ్దానాలు ఏముంటాయి బైబిల్లో అంటే యు ఆర్ మోర్ దాన్ ఎ కాంకరర్, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు సిగ్గుపరచబడనీయడు, ఐ హ్యావ్ ఎ మైండ్ ఆఫ్ క్రైస్ట్, అలా ఏవైతే వర్సెస్ ఉన్నాయో అవి సెలెక్ట్ చేసుకొని ఒక 10 రాసుకొని అవి నేను రోజు ప్రాపర్గా చేసుకుంటూ చదువుతున్నాను అనమాట. ఇంకా దేవుడి గురించి కూడా నేను పాజిటివ్గానే ఆలోచిస్తాను. ఓకే దేవుడు నా పట్ల గొప్ప ప్రణాళికనే ఉంది అని నేను ఆలోచిస్తాం స్టార్ట్ చేశాను అనమాట. తర్వాత ఒకసారి లాస్ట్ టైం చర్చ్కి వచ్చినప్పుడు జస్టిన్ మాత్రం ఒక వాక్యం చెప్పారు. అంటే ఏంటంటే మీకు దేవుడు మీకు ఏమైనా కావాలంటే ఫస్ట్ మీరు ఊహించుకోండి, దేవుడు మీకు ఆల్రెడీ ఇచ్చేసినట్టు ఊహించుకోండి. ఆయన ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పిండు అనమాట. మీకు డిన్నర్ ఎగ్జాంపుల్ చెప్పిండు అనమాట, లంచ్ ఎగ్జాంపుల్ చెప్పి మీకు దేవుడు అక్కడ ఏం ప్రిపేర్ చేయలేదు, బట్ మీరు దేవుడు ప్రిపేర్ చేసి ఊహించుకొని మీరు డైనింగ్ టేబుల్లో కూర్చోండి కావాల్సినవి అన్నీ మీ దగ్గరకు వస్తాయి అన్నట్టు చెప్పిండు అనమాట. సో అంటే ఆయన చెప్పిందంటే ఊహించుకోమన్నాడు. అంటే మీకు ఆల్రెడీ ఆ జాబ్ వచ్చేసినట్టు, మీరు ఆల్రెడీ అక్కడ వర్క్ చేస్తున్నట్టు ఊహించుకోమన్నారు అనమాట. సో నేను అది కూడా స్టార్ట్ చేశాను. అంటే నాకు కావాల్సిన కంపెనీలో నేను వర్క్ చేస్తున్నట్టు, ఇక్కడ నేను రిజైన్ చేసినట్టు, నాకు నేను ఇక్కడ సాక్షి చెప్తున్నట్టు నేను ఊహించుకున్నాను. ఈ 3 months బ్యాక్ నేను ఊహించుకొని స్టార్ట్ చేశాను. రోజు పడుకునే ముందు ఇది ఊహించుకొని ఈ వాగ్దానం చదివి పడుకుంటాను అనమాట. అప్పటి వరకు అంటే దేర్ ఇస్ నో చేంజ్. నేను స్టార్ట్ చేసిన వెంటనే కూడా చేంజ్ ఏం కనపడలేదు, బట్ అయినా కూడా నేను చెయ్యాలి కాబట్టి నేను చేస్తున్నాను అనమాట. కానీ దేవుడు ఏంటంటే మనము ఒక రీతికి ఎక్స్పెక్ట్ చేస్తాం, అంటే దేవుడు నాకు ఇలానే వచ్చి హెల్ప్ చేస్తాడేమో, కానీ దేవుడు అప్పటికి స్టార్టెడ్ మిరాకిల్, నా లైఫ్లో మిరాకిల్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు నేను చేస్తున్న బ్యాంకింగ్ కదా, నేను వేరే దాంట్లోకి వెళ్ళాలంటే నాకు అది చాలా కష్టం అనమాట. ఎందుకంటే నేను అది నేర్చుకోవాలి, నాకు ఏం నేర్చుకోవాలో కూడా తెలియదు. సో నాకు ఒకరు నేర్పించే వాళ్ళు కావాలి, ఏం నేర్చుకోవాలో కూడా నాకు చెప్పాలి, ఇంటర్వ్యూస్ ఎలా ఇవ్వాలో కూడా నాకు చెప్పాలి, రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్పాలి. సో డైలీ నాకు దేవుడు ఏం చేసేవాడు అంటే మొత్తం ఒకసారి చెప్పకుండా ఒక్కొక్కటి చెప్పేవాడు. అంటే రోజు నా పక్కన కొలీగ్ ఉంటారు అనమాట, అతను చెప్పారు ఇలా రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి. సో ఒక రోజు అతని ద్వారా, ఇంకో రోజేమో నేను అసలు ఎంత వెళ్ళాలనుకున్నా అది ప్రిపేర్ చేసుకో, ఆ టాపిక్స్ ప్రిపేర్ చేసుకో, అలా రోజు ఒక్కొక్కరి ద్వారా నాతో మాట్లాడేవారు అనమాట ఇలా. సో నేను మొత్తం ప్రిపేర్
చేసుకున్నాను. ఓకే, నేను ఇక్కడికి వెళ్తాను, ఈ డిపార్ట్మెంట్లోకి వెళ్తాను, దానికి నేను ఈ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అని నేను ప్రిపేర్ చేసుకోవడం అంటే దేవుడు ఎంత స్పెసిఫిక్ అంటే ఈ విషయంలో నేను ఏ వీడియో చదివితే నాకు ఏ క్వశ్చన్స్ అడుగుతారో కూడా ఆ వీడియోస్ మాత్రమే నాకు చూపించాను. అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకోవాలంటే ఎగ్జామ్ ముందు బుక్ అంతా ఇంత బుక్ ఉంటుంది, కానీ అందులో కొన్ని పేజెస్ మాత్రమే ఎగ్జామ్లోకి వస్తాయి. సో దేవుడు కూడా నాకు మొత్తం కాకుండా ఏమైతే నాకు అడుగుతారో క్వశ్చన్స్ ఆ టాపిక్స్నే నాకు ప్రిపేర్ చేయించాడు. ఆ వీడియోస్ నాకు రికమెండ్ చేయడము, లేకపోతే వేరే వాళ్ళ ద్వారా వాళ్ళ వర్క్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళు చేశాడు అనమాట. తర్వాత అలా నాకు అలా 3 months నుంచి అవుతూనే ఉంది. నాకు స్లోగా ప్రోగ్రెస్, అంటే ఫస్ట్ రో ఈ స్టెప్, సెకండ్ రో ఈ స్టెప్, థర్డ్ రో ఈ స్టెప్. నేను ఆ 3 months నాకు వచ్చిన ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో అవి రోజు క్లెయిమ్ చేసుకుంటున్నాను, అదే ఊహించుకుంటున్నాను కూడా. అంటే ఆల్రెడీ నేను అక్కడ జాబ్కి వెళ్ళిపోయినట్టు, ఇక్కడ నేను సాక్ష్యం ఇస్తున్నట్టు, నా కంపెనీలో డిజైన్ పెట్టినట్టు ఊహించుకున్నాను. సో నాకు ఒక అమ్మాయి తను నాకు నార్మల్గా తెలిసి నాకు వాష్రూమ్లో నాకు పరిచయం తెలిసి నార్మల్గా హాయ్ బాయ్, ఆమె ఆ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేది. తను నాకు ఒక రోజు తన వర్క్ అంతా నాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే నేను ఈ వర్క్ చేస్తాను అని చెప్పి నాకు ఒక 1 hour నాకు టైం ఇచ్చి ఆ వర్క్ అంతా ఆమె చెప్పింది అనమాట. నేను ఆ వర్క్ నేర్చుకొని ఇంటికి వచ్చి నేర్చుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఒక రోజు కాల్ వచ్చింది ఇంటర్వ్యూ అని, ఇట్లా ఇంటర్వ్యూ ఉంది, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంది, మీరు రండి అని నాకు కాల్ వచ్చింది అనమాట. సో ఇంకా నాకు 1 week టైం ఉంది ఇంటర్వ్యూకి వెళ్ళి. సో అప్పటి నుంచి అప్పుడు నాకు కొంచెం భయం స్టార్ట్ అయింది అనమాట. అంటే పాత గుర్తుకొచ్చినాయి, నాకు పాతవి రిజెక్ట్ అయినా గుర్తుకొచ్చినాయి అనమాట. వాళ్ళు నన్ను ఓవర్ క్వాలిఫై అయినది, లేకపోతే నన్ను డిస్క్వాలిఫై చేసి నాకు గుర్తుకొచ్చేది, నాకు భయం అయింది అనమాట. కానీ అప్పుడు నాకు ఒక వాగ్దానం వచ్చింది. అంటే అప్పుడు నాకు ఒక వాగ్దానం వచ్చింది, March 11:24. అంటే నువ్వు ఏదన్నా నువ్వు ప్రార్థన చేసే ముందు అది నమ్ము, అది నమ్మితే నీకు అది వచ్చేస్తుంది అన్నది. అది ఇంగ్లీష్ చదువుతాను నేను. Therefore I tell you, whatever you ask for in prayer, believe that you have received it and it will be yours. అది నేను రోజు అది ఆ వారం అంతా నేను దాన్ని చదువుకున్నాను అనమాట. చదువుకుని నేను ఒక్కటే ఉంచుకున్నాను, ఏంటంటే దేవ నేను కాదు, నేను వెళ్తున్నప్పుడు నేను ఫెయిల్ అవుతున్నాను, ఈసారి నువ్వు నాకన్నా ముందే వెళ్తున్నావు, నాకన్నా ముందే వెళ్ళి నువ్వు అన్ని రోడ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి నాకు ఒక 20 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. ఆ వేకెన్సీ నాది, ఒక వేకెన్సీ నేను ఆల్రెడీ కూర్చున్నాను అని నేను ఊహించుకున్నాను అనమాట. అంటే అది ఆల్రెడీ నాది అన్నట్టు నేను ఊహించుకొని వెళ్ళిపోయాను అనమాట. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళేదాకా నేను బాగానే ఉన్నా. బట్ ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత హాల్ చూస్తే దీనికన్నా డబల్ హాల్ ఉంది, 200 members ప్లేస్ వచ్చారన్నమాట ఇంటర్వ్యూకి. ఇంకా నాకు ఎవరైతే నేర్పించారో వర్క్ వాళ్ళు వచ్చారన్నమాట. ఇంకా నేను అనుకున్నా నీకు అయిపోయింది, అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు జస్ట్ థియరీ, నాకు ఓన్లీ థియరీ పార్ట్ నేర్చుకుని వెళ్ళాను. ప్రాక్టికల్గా రియల్గా వర్క్ ఎలా చేస్తే నాకు తెలియదు. తను చెప్తుంది ఇలా చేస్తారు, దాన్ని బట్టి నేను ప్రిపేర్ అయిపోయినా. కానీ తను రియల్ ఎక్స్పీరియన్స్ ఉంది, తను రియల్గా వర్క్ చేసింది ఆ డిపార్ట్మెంట్లో. ఆ టీం నుంచి 3 వచ్చారు. ఇంత పెద్ద టీం ఉంటే నేను అనుకున్నాను ఇది పట్టా అనుకున్నాను నేను. కానీ మళ్ళీ నాకు బాగా గుర్తుకొచ్చింది, ఓకే నువ్వు వెళ్తున్నావు కదా, నువ్వు వెళ్తే నీకు సరే నాకు నేను ఓడిపోవచ్చు కదా, నువ్వైతే ఓడిపోవు కదా అనేసి అదే ఫెయిత్ నేను కూర్చున్నాను అనమాట. మీరు చెప్తే నమ్మరు, ఎవరైతే నిజంగా డిపార్ట్మెంట్లో 8 years ఎక్స్పీరియన్స్ 10 years ఉన్నా వాళ్ళు రిజెక్ట్ అయ్యారు ఇంటర్వ్యూలో, నేను క్వాలిఫై అయ్యాను ఇంటర్వ్యూలో. నేను వాళ్ళకి 4 rounds ఆఫ్ ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ అనమాట. ఎట్లా అంటే వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కూడా అడిగారు. అవన్నీ నేను చెప్తున్నా కదా, వీడియోస్లో ఏవైతే నేను విన్నానో, ఏవైతే నేను నేర్చుకున్నానో అవన్నీ అవే అడిగారు. నేను బయటకు వచ్చిందో చెప్పాను, ఇట్లా నేను క్వాలిఫై అయినట్టు అవన్నీ నేను డిస్క్వాలిఫై అయ్యాను. నేను షాక్ అయినా, అదేంటి నువ్వే కదా నాకు నేర్పించింది, ఎవరైనా నేర్పించిన వాళ్ళు ఫెయిల్ అవుతుంది. అంటే ఎట్లా చెప్పాలంటే టీచర్ ఫెయిల్ అయ్యింది, స్టూడెంట్ పాస్ అయిందని. అదే ఆమె 8 years ఎక్స్పీరియన్స్, ఆమె రియల్గా వర్క్ చేస్తుంది ఆ డిపార్ట్మెంట్లో. నేను జస్ట్ విన్నాను, దాని దగ్గర చదువుకున్నాను అంతే. నేను క్వాలిఫై అయ్యాను, ఆమె డిస్క్వాలిఫై అయ్యాను. ఆమెమో అంటే ఆమె చెప్పలేకపోతుంది, అరే నువ్వు క్వాలిఫై అయినా నేను కదా నేర్పించింది అని తను ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది. బట్ అది నాకు అర్థమైంది. అప్పుడు అనుకున్నాను, ఓకే ఇది నాకు దేవుడు 3 months నుంచి నాకు చేసిన. అప్పుడు నాకు అర్థమైంది డాట్స్ అని నేను కలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఇది నాకు ఎలా వచ్చింది అంటే నాకు ఒక్కొక్కరు చెప్పడం వాళ్ళు, ఇది నేర్చుకో, ఇది ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, సోర్సెస్ అన్నీ నాకు అన్నీ నాకు దేవుడు రోజు ఒకటేసారి నాకు మొత్తం ప్లాన్ చెప్పలేరు అన్నమాట. ఫస్ట్ రోజు ఇలా వెళ్ళి, తర్వాత రైట్, తర్వాత లెఫ్ట్, అది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు నా దగ్గర. తర్వాత మధ్యలో కూడా నాకు ఇలాంటి వాగ్దానాలు ఇచ్చి ఇది చదువుకో, ఇది ఊహించుకో, మేనిఫెస్ట్ చేసుకో ఇది నువ్వు అని చెప్పిండు అనమాట.
సో ఎగ్జాక్ట్లీ నేను అలా చేసిన తర్వాతనే చెప్పాలంటే నన్ను ఒక్కొక్కరు ఇంటర్వ్యూ అడిగారు. అంటే ఎలా చెప్పాలంటే ఫస్ట్ నార్మల్ వాళ్ళ టీమ్ లీడర్, వాళ్ళ మేనేజర్, తర్వాత వాళ్ళ హెడ్ మేనేజర్ 4 rounds ఆఫ్ ఇంటర్వ్యూ. 4 rounds ఆఫ్ ఇంటర్వ్యూలో కూడా నేను క్లియర్ చేశాను. నేను చేయను అనుకున్నాను. అంతమంది జనాల్లోని సార్ ఈ హాల్ కన్నా డబల్ హాల్ ఉంటుంది, వాళ్ళందరికీ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు థియరీ నాలెడ్జ్ ఉంది అంతే. కానీ గాడ్ నన్ను అక్కడ చూస్ చేసుకున్నాను. తర్వాత కూడా ఇది అయిపోయిన తర్వాత సాలరీ డిస్కషన్ రౌండ్ ఉంటుంది కదా, ఆ డిస్కషన్ రౌండ్లో కూడా వాళ్ళు నాకు ఫస్ట్ 30% హైక్ ఇస్తా అని చెప్పారు. అయితే వాళ్ళు నాకు ఇన్ హ్యాండ్ సాలరీ మీద ఇస్తాను 30%, కానీ బోనస్ కూడా ఇంటికి ఉంటుంది. నేను చెప్పాను బోనస్ మీద కూడా ఇవ్వాలి అంటే వాళ్ళు ఏమన్నారంటే అలా అయితే కుదరదు, మీకు ఇన్ హ్యాండ్ సాలరీ మీద ఇస్తామంటే నేను అనుకున్నాను దేవా అలా ఎలా మీరు అంతకుముందు గివింగ్ గురించి కూడా చెప్పారు, మీరు ఇవ్వాలి. మమ్మీ నాకు చెప్పింది ఇట్లా గివింగ్ గురించి మనం ఇవ్వాలి గివింగ్. సో నాకు వీళ్ళ మమ్మీ వచ్చినప్పుడు నాకు అలవాటు గివింగ్ ఇస్తాను. సో నేను ఒకటి అనుకున్నా, గివింగ్ నువ్వు ఇస్తే ఆశీర్వదిస్తావు కదా, నువ్వు ఫలింపజేస్తావు కదా, మరి నాకెందుకు అన్యాయం జరుగుతుంది, నేను నీకు ఎవ్రీ మంత్ ఇస్తాను కదా, సో నాకు అన్యాయం అవ్వకూడదని చెప్తే తర్వాత ఆమె ఏమని నేను మాట్లాడతాను మా టీం మేనేజర్తో అని చెప్పి నా బోనస్ మీదనే 25% హైక్ ఇచ్చింది అనమాట. సో కంప్లీట్లీ నేను అనుకున్న దానికన్నా ఎక్కువనే ఇచ్చాను హైక్. సో ప్రతి ప్రాసెస్లో ఏంటంటే మనకి దేవుడు లేడేమో అనిపిస్తుంది, కానీ తర్వాత మనకి ఏమనిపిస్తుంది ఓకే దేవుడు నాతోనే ఉన్నాడు అని మన తర్వాత లేట్గా రియలైజ్ అవుతాం అనమాట. సో నేను ఒకటి ఏంటంటే మీ అందరు చెప్పేది ఏంటంటే మీకు ఏమైనా కావాలి అంటే దేవుడికి అడగండి. అది మీరు అడిగిన వెంటనే రాదు, కానీ మీరు అడిగినప్పుడు దేవుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు. మీరు అడుగుతూ ఉంటే ఇంకొక స్టెప్ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అనమాట. ఈ ఐసిఐసిఐ బ్యాంక్లో నేను వర్క్ చేసినప్పుడు కూడా ఇందాక మీకు ఒక సాక్ష్యం చెప్పాను కదా, చాలామంది నన్ను చూసి అసూయపడతారు, జలస్ ఫీల్ అవుతారు. నిజంగా నన్ను చూసి కొంతమంది జలస్ పడేవాళ్ళు, ఎవరు మా మేనేజర్. అయితే నేను ప్రేయర్ చేశాను ఏంటంటే దేవానికి నాకు ఇబ్బంది కలిగిస్తున్నాడు, నేను నార్మల్గా ర్యాండమ్గా ప్రార్థన చేశాను, ఈ డిస్టర్బెన్స్ నాకు కలగకూడదు అనిపిస్తుంది. 15 daysలో ఆయన డిపార్ట్మెంట్ ఆయన టీవీని మార్చేశారు అన్నమాట. అప్పటి నుంచి నేను అట్లా 3 మెంబర్స్ని నా పక్కనే ఉంటారు, వాళ్ళు నాకు కళ్ళకు కనపడకుండా చేశారు. అప్పుడు నాకు ప్రార్థన నాకు భయం వస్తుంది, అంటే పొరపాటు మళ్ళీ ఎక్కడ తీసేస్తాడేమో అనేసి. సో అప్పుడు స్పెసిఫిక్గా ప్రార్థన చేస్తాను, నా కళ్ళ ముందు కనపడకూడదు, అంతేగాని వేరే డిపార్ట్మెంట్లో ఉండొచ్చు. ఎందుకంటే టీసీ అంటే వాళ్ళని వేరే ట్రాన్స్ఫర్ చేయడము అట్లా చేస్తున్నాడు. అందుకని నేను చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను, వాళ్ళని నా కళ ముందు కనపడక వేరే డిపార్ట్మెంట్లో ఇక్కడే వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే మీకు ఏమైనా కావాలి అంటే దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తారు. మనం ఏం చేయాలంటే దేవుడు నాకు అది ఇచ్చేసాడు అంటే విశ్వాసంతో ఉండండి, అప్పుడు మీరు ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే నేను చూసాను, ఎందుకంటే నాకు మీరు ఫ్రాంక్ నేను ఇంకో కంపెనీకి మాత్రం నాకు అసాధ్యం అనమాట. ఎందుకంటే నాకు తెలుసు ఇక్కడ నుంచి నేను ఈ వర్క్ చేసినట్టు నన్ను మళ్ళీ నెక్స్ట్ కంపెనీకి తీసుకుంటారు, కానీ నేను వేరే దానికి వెళ్ళాలి అంటే కంప్లీట్లీ బై గాడ్స్ గ్రేస్. కాబట్టి మీకు ఏమైనా కావాలి అంటే అది మీరు ఊహించుకోండి, దేవుడు నాకు ఆల్రెడీ ఇచ్చేశారు, మీరు అందులో ఉన్నారు అని మీరు దాన్ని ఊహించుకుంటే ఖచ్చితంగా మీరు దాన్ని చూస్తారు. మీకు ఇచ్చిన వాగ్దానాలను కూడా ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, అది ఖచ్చితంగా మీరు చూస్తారు. ఫస్ట్ టైం మనకు అనిపిస్తుంది అది దేవుడు వాళ్ళని బ్లెస్ చేస్తారు నాకెందుకు చేస్తారు లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు ఒకటే ఆలోచించుకోండి, దేవుడు మన కోసం తన కుమారుడిని ఇచ్చినప్పుడు ఇవన్నీ జాబ్ హెల్త్ ఇవన్నీ ఇచ్చేస్తాడు మనకి. కాకపోతే ఒక టెస్టింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ప్రతి మనిషి లైఫ్లో. అది మనం కానీ ముందుకు వెళ్ళాము అంటే మనం ఊహించిన దానికన్నా ఎక్కువ దేవుడు బ్లెస్ చేస్తాడు. ఆమేన్.